ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక కీలకమైన వార్త గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలోని పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ విషయం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వాస్తవానికి ప్రభుత్వ శాఖలలో వివిధ కారణాల వల్ల ఉద్యోగులపై క్రమశిక్షణ విచారణలు జరుగుతుంటాయి. అయితే ఇవి ఏళ్ల తరబడి ఒక కొలిక్కి రాకుండా పెండింగ్ లో ఉండటం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విచారణలు సాగుతున్నాయన్న నెపంతో వేలాది మంది అర్హులైన ఉద్యోగులకు రావాల్సిన పదోన్నతులు నిలిచిపోయాయి. దీనివల్ల వారు నైతికంగా మరియు ఆర్థికంగా నష్టపోతున్నారు. కేవలం పదోన్నతులే కాకుండా సర్వీసు పూర్తి చేసుకుని పదవి విరమణ పొందిన వారికి అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందకపోవడంతో వారి జీవితం ఆందోళనలో కూరుకుపోయింది. ఈ దుస్థితిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకమైన మరియు సంచలన ఆదేశాలను జారీ చేసింది. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి, జాప్యానికి గల కారణాలేంటి మరియు హైకోర్టు విధించిన డెడ్లైన్ ఏంటి అనే పూర్తి వివరాలను తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళితే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులపై ఉన్న క్రమశిక్షణ విచారణలు ఏళ్ల తరబడి నత్తినడికన సాగడంపై హైకోర్టు తీవ్రస్థాయిలో తన ఆగ్రహాన్ని మరియు అసహనాన్ని వ్యక్తం చేసింది. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా క్రమశిక్షణ కేసు నమోదైనప్పుడు దాని విచారణను అత్యంత వేగంగా పూర్తి చేయాలి. నిబంధనల ప్రకారం సాధారణంగా ఉండే కేసులను కేవలం 2-3 నెలలు కాలపరిమితిలోపు పూర్తి చేయాలి. ఒకవేళ అది అత్యంత సంక్లిష్టమైన కేసు అయితే గరిష్టంగా 6 నెలల లోపు పూర్తి చేసి తుది నిర్ణయం తీసుకోవాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఏళ్లు గడుస్తున్నా విచారణలు ముగియకపోవడంతో ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరగలేక మానసిక వేదనకు గురవుతున్నారని జస్టిస్ విజయ్ కుమార్ గారు తన తీర్పులో ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన పెన్షన్ డబ్బులు అందక తమ కుటుంబ అవసరాలను తీర్చుకోలేక చాలా మంది వృద్ధ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. ఇలాంటి కేసుల సంఖ్య రోజురోజుకు పెరగడం వల్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని వివిధ శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న కేసులు గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద సుమారు 5,426 క్రమశిక్షణ కేసులు ఇంకా పరిష్కారం కాకుండా మూలన పడి ఉన్నాయి. శాఖల వారీగా చూస్తే అత్యధికంగా హోంశాఖలో 1,558 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అంటే పోలీసు శాఖలో పనిచేసే సిబ్బందిపై విచారణలు ఎక్కువగా సాగుతున్నాయి. రెవెన్యూ శాఖలో 854 కేసులు, రవాణా, రోడ్డు మరియు భవనాల శాఖలో 384 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇక మున్సిపల్ శాఖలో 366 కేసులు మరియు పంచాయతీరాజ్ శాఖలో 31 కేసులు అపరిష్కృతంగా ఉండటం గమనార్థం. ఇవి కాకుండా మిగిలిన ఇతర చిన్న మరియు పెద్ద శాఖల్లో కూడా గణనీయమైన సంఖ్యలో కేసులు పెండింగ్ లో ఉండటం వల్ల మొత్తం వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఈ విచారణల జాప్యం వల్ల ఉద్యోగులకు జరిగే నష్టం అంతా ఇంత కాదు. విచారణ ముగియలేదనే కారణంతో ప్రమోషన్లు రాక జూనియర్ల కింద సీనియర్లు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరికొంతమంది ఉద్యోగులు విచారణ తేలకముందే తమ ఉద్యోగ విరమణ వయసు పూర్తి చేసుకుని రిటైర్డ్ అవుతున్నారు. గతంలో కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను కూడా అధికారులు అమలు చేయకపోవడం వల్ల పదవి విరమణ తర్వాత కూడా తమ సొంత డబ్బుల కోసం ఉద్యోగులు పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో నిజాయితీగా మరియు నిబద్ధతతో పనిచేసే ఉద్యోగుల నైతిక ధైర్యం దెబ్బతింటుందని, ఇది పరిపాలనపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఒక ఉద్యోగిపై అభియోగాలు ఉంటే వాటిని వెంటనే నిరూపించి చర్యలు తీసుకోవాలి, లేదా వారు నిర్దోషులని తేలితే వెంటనే వారి హక్కులను పునరుద్ధరించాలి. కానీ ఇలా మధ్యలో వేలాడదీయడం సరైనది కాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ గందరగోళ పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని పెండింగ్ లో ఉన్న కేసులన్నిటినీ త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాబోయే జూన్ 15వ తేదీ నాటికి ఈ విచారణల పురోగతి ఏ స్థాయిలో ఉంది, ఎన్ని కేసులు పరిష్కరించారు అనే అంశంపై పూర్తి స్థాయి నివేదికను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఏదైనా కేసులో విచారణ ఆలస్యం అవుతుంటే దానికి గల బలమైన కారణాలను వివరిస్తూ ఒక అఫిడవిట్ ను దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టు తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు యుద్ధ ప్రతిపాదకన స్పందించి ఈ క్రమశిక్షణ కేసులను త్వరగా ముగించేలా శాఖాధిపతులకు ఆదేశాలు ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మరియు పెన్షన్ డబ్బుల కోసం కళ్ళు కాయలు కజ్జేలా చూస్తున్న వృద్ధులకు ఇది నిజంగా ఒక గొప్ప శుభపరిణామం అని చెప్పాలి. మరి ప్రభుత్వ యంత్రాంగం ఈ కోర్టు ఆదేశాలను ఏ విధంగా అమలు చేస్తుంది, బాధితులకు ఏ మేరకు న్యాయం జరుగుతుంది అనేది వేచి చూడాలి.